ఇక డీటెయిల్స్ చూస్తే సుప్రీంకోర్టు ఆదేశాలతో వైద్యులు సమ్మె విరమించారు. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఆందోళనను ముగించారు. కోల్కతాలో వైద్యురాలపై అత్యాచారం ఘటనను ఖండిస్తూ 11 రోజులుగా వీరంతా నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణలో భాగంగా దర్యాప్తు జరుగుతోందని ధర్మాసనం తెలిపింది. ఇక వైద్యుల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు చెప్పడంతో ఆందోళనలు విరమిస్తున్నట్లు ఆయా వైద్య సంఘాలు ప్రకటించాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో వైద్యులు సమ్మె విరమించారు. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఆందోళనలు ముగించారు. కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం ఘటనను ఖండిస్తూ 11 రోజులుగా వీరంతా నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణలో భాగంగా దర్యాప్తు జరుగుతోందని ధర్మాసనం తెలిపింది. వైద్యుల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇక సుప్రీంకోర్టు చెప్పడంతో ఆందోళనలు విరమిస్తున్నట్లు ఆయా వైద్య సంఘాలు ప్రకటించాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీకాంత్. పవన్, గుడ్ ఈవినింగ్. సుప్రీంకోర్టు తీర్పుతో ఎయిమ్స్ లోని డాక్టర్లు వాళ్ళ ఏదైతే సమ్మె చేస్తున్నారో ఆ సమ్మెను విరమించుకోవడం జరిగింది. సో ఇక యథావిధిగా డాక్టర్లంతా కూడా వాళ్ళ డ్యూటీలోకి వెళ్ళడానికి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. సో కోల్కతా ఆర్జికర్ వైద్య కళాశాల హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ అభయ అత్యాచారానికి సంబంధించినటువంటి ఘటనను నిరసిస్తూ ఆందోళన బాట పట్టినటువంటి డాక్టర్లంతా కూడా వెనక్కి తగ్గారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ధర్మాసనం విజ్ఞప్తి చేయడంతో ఎయిమ్స్ డాక్టర్లంతా కూడా తమ ఆందోళనకు ప్రస్తుతానికి విరామం అయితే పలికారు. ఇంకా దీంతో వైద్యులు విధుల్లో చేరిన తర్వాత వాళ్ళపై ఎట్లాంటి చర్యలు ఉండబోవు అంటూ కూడా సుప్రీంకోర్టు డాక్టర్లకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. కోల్కతా ఘటనకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం వల్ల తమను వేధిస్తున్నారంటూ కూడా కొందరు ఎయిమ్స్ రెసిడెంట్ వైద్యులు కూడా సుప్రీంకోర్టుకు నివేదించడం జరిగింది. సో దీనిపై స్పందించినటువంటి సుప్రీంకోర్టు ముందుగా విధుల్లో చేరాలంటూ కూడా రెసిడెంట్ డాక్టర్లందరినీ కూడా ఆదేశించింది. దేశవ్యాప్తంగా తమ విధులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నటువంటి డాక్టర్లంతా కూడా ఒక ఎయిమ్సే మాత్రం కాకుండా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వైద్యులంతా కూడా ఆందోళనను విరమించి విధుల్లో చేరాలంటూ కూడా సుప్రీంకోర్టు కోరడం జరిగింది. దీంతో 11 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి నిరసనలకు వైద్యులు విరామం ప్రకటించారు. వైద్యుల భద్రత విషయంలో అత్యున్నత న్యాయస్థానం నిజానికి సానుకూలంగా స్పందించిందనే చెప్పాలి. వాళ్ళ భద్రత విషయంలో తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఇప్పటికే టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా 2 డాక్టర్లను, సీనియర్ డాక్టర్లను కూడా టాస్క్ బృందంలో కీలకమైనటువంటి సభ్యులుగా చేర్చడం జరిగింది. అంతేకాదు డాక్టర్లకు సంబంధించినటువంటి వర్కింగ్ అవర్స్ విషయంలో కూడా సుప్రీంకోర్టు స్పందించడం జరిగింది. వైద్యుల పైన, డాక్టర్స్ పైన ఎట్లాంటి ప్రెషర్ లేకుండా చూడాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. ఇంకా ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విజ్ఞప్తితోటి వైద్యులు తమ ఆందోళనను విరమించి మళ్ళీ తమ విధుల్లో చేరబోతున్నారు. మరి ముఖ్యంగా ఏదైతే కోల్కతా అభయ ఘటన ఉందో దానికి సంబంధించి చాలా తీవ్రమైనటువంటి నిరసన డాక్టర్లు తెలపడం జరిగింది. అటు సోషల్ మీడియాలో కానీ, ఇటు మీడియాలో కానీ, వార్తా పత్రికల్లో కానీ ప్రతిరోజు బ్యానర్ లో అదే అంశం ఉండడం జరిగింది. తెల్ల కోట్ కాస్త ఎర్రగా మారిందంటూ కూడా మహిళలకు భద్రత లేదు, వర్క్ ప్లేస్ లో డాక్టర్లకు భద్రత లేదు, దాదాపు 35-36 గంటలు పనిచేసేటువంటి డాక్టర్లకు భద్రత లేకుండా ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. అంతేకాదు ప్రైవేట్ హాస్పిటల్లో సైతం దరిదాపు 24 గంటల పాటు పైగా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు అటు అభయ ఘటన తర్వాత జూనియర్ డాక్టర్లందరి తరఫున కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. అందరినీ కోరడం జరిగింది, మీరంతా విధుల్లో చేరండి, ఖచ్చితంగా న్యాయం తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నట్టు కూడా సుమోటోగా తీసుకొని ఈ అంశాన్ని సుప్రీంకోర్టు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నటువంటి అంశం. ఇక అంతేకాదు అటు ఎయిమ్స్ డాక్టర్లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో సైతం 24 గంటల పాటు ఓపీ సేవల్ని నిలిపేసినటువంటి విషయం కూడా మనకు తెలుసు. దేశవ్యాప్తంగా కూడా కొద్ది రోజులుగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా మెడికల్ కాలేజీల్లో జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు ఆందోళన బాట నిర్వహిస్తున్నారు.
ఈ అభయ అత్యాచారం కేసు విచారణ సందర్భంగా అటు డాక్టర్లకు సంబంధించినటువంటి భద్రత పైన కూడా సుప్రీంకోర్టు స్పందించడం జరిగింది. వాళ్ళ భద్రత విషయంలో కూడా ఖచ్చితంగా ఇక్కడి నుంచి తగిన చర్యలు ఉంటాయంటూ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ఇక ఈ క్రమంలో డాక్టర్లంతా కూడా తిరిగి విధుల్లో చేరబోతున్నారు. ఇక టాస్క్ ఫోర్స్ గురించి కూడా సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేసింది. పవన్, వైద్యుల భద్రతకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. దేశంలోని వైద్య రంగానికి చెందినటువంటి ప్రముఖులతో ఏర్పాటైనటువంటి ఈ కమిటీ కూడా సమావేశమై వైద్యుల భద్రతకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి కొన్ని చర్యలపైన కూడా ఓ నివేదిక ఇవ్వనుంది. ఇంకా దీంట్లో భాగంగా సుప్రీంకోర్టు డాక్టర్ల సంరక్షణ విషయంలో కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. దేశంలోని వైద్యులందరినీ కూడా సంప్రదించి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని ఈ టాస్క్ ఫోర్స్ భవిష్యత్ కార్యాచరణ, దాంట్లో ఉండేటువంటి విధి విధానాలు ఏంటి, టాస్క్ ఫోర్స్ బాడీలో ఎవరెవరు ఉంటారు ఏమిటి, ఇవన్నీ కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు అయితే బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికి ఓవరాల్ గా గత 20 రోజులుగా గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఏదైతే 11 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి ఈ నిరసనకు వైద్యులైతే విరామం ప్రకటించారు. భద్రత విషయంలో న్యాయస్థానం కూడా సానుకూలంగా స్పందించింది. డాక్టర్లందరికీ కూడా హామీ ఇచ్చింది. వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు ఉండవు, ఎట్లాంటి కక్షపూరితమైనటువంటి వ్యవహారం కూడా ఉండదు అంటూ కూడా ఒక భరోసా మాత్రం ఇవ్వడం జరిగింది. ఇక దీంతో డాక్టర్లంతా కూడా వెనక్కి తగ్గి వాళ్ళ విధుల్లో చేరబోతున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.